ఇంతకీ బాణం ఎంత పదునైంది కాదు, ఎవరి చేతుల్లో నుంచి వదలబడుతుంది అన్నారు కదా. ఇంతకీ ఇప్పుడు షర్మిల అనే బాణం ఎవరి చేతుల్లో నుంచి వదలబడింది అనుకుంటున్నారు మీరు? కరెక్ట్ గా చెప్పాలంటే అమ్మా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ షర్మిలమ్మ సెంటర్ పాయింట్ లో చుట్టూ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందరి స్వార్థపూరితమైన ఆలోచనలే. కరెక్ట్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి స్వార్థం, సోనియా గాంధీకి, రాహుల్ కు వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి పగ ప్రతీకారాన్ని జగన్ మీద తీర్చుకునే దానికోసం ఈమెను ఉపయోగించుకోవాలి. అది వాళ్ళ స్వార్థం. తెలుగుదేశం పార్టీకి 2 కోతులు కొట్లాడుకుంటే పిల్లి రొట్టె ముక్క తీసుకుపోయినట్టు ఎవరొచ్చి జగన్మోహన్ రెడ్డి విమర్శించినా, ఎవరొచ్చి నష్టం చేసినా ఆ లాభం నాకే కదా జరిగేది. జగన్ కు జరగబోయే ప్రతి 1% అది నాకు లాభిస్తుంది కాబట్టి షర్మిలమ్మ రాక నేను ఆహ్వానిస్తానని చెప్పి మనసులో చాలా సంతోషపడ్డాడు చంద్రబాబు నాయుడు. అది ఆయన స్వార్థం. బీజేపీ పార్టీ రాణిలే షర్మిల మాట్లాడని, ఏం జరుగుతుందో చూద్దాము, ఇంతకుముందు 3 పార్టీలు అనుకున్నాం, మరొక పార్టీ ఇప్పుడు వచ్చింది, ఏది లాభం ఏది నష్టం గమనిద్దాం అని వాళ్ళు గమనిస్తుంటారు. వాళ్ళ స్వార్థం. ఇక షర్మిలమ్మ రాజకీయ ఉనికిని కోల్పోయింది. తెలంగాణలో రాజకీయ పదవి కాంక్ష ఎక్కువ ఉంది. తప్పనిసరిగా రాజకీయాలలో రాణించి ఉన్నతమైన స్థితిలోకి రావాలనే ఆమె పదవీ కాంక్ష, రాజ్య కాంక్ష విపరీతంగా ఉంది. దానికోసం ఆమె నైతికమైనటువంటి విలువలను విస్మరించింది. ఉనికిని కోల్పోయేదానికి కావలసినటువంటి నైతిక విలువలు కోల్పోయి ప్రవర్తిస్తూ స్వార్థం ఉంది. అందరి స్వార్థపూరితమైన ఆలోచనలే. నలుగురు స్వార్థముతో వారి వారి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని అడ్డపెట్టుకునే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలనే వాళ్ళ కుట్ర. ఇదేనమ్మా ఉండేది. ఎంతసేపు ఇంతే. ఓకే, అంటే రాజకాంక్ష అనేది ఉండకూడదు అంటారా? రాజ్యకాంక్ష ఉండాలమ్మా. అది పదవీ కాంక్ష అనేది ప్రజలకు సేవ చేసేదానికి ఉండాలా, నైతిక విలువలతో ధర్మబద్ధంగా సంపాదించుకునేదానికి ఉండాలా, మాట నిలుపుకుంటూ వాగ్దాన భంగం జరగకుండా అనైతికమైన వ్యవహారాలకు పాల్పడకుండా ప్రజా గౌరవాన్ని పోగొట్టుకుంటూ ప్రయాణాన్ని కూడా నాయకుండా పార్టీలు మార్చి రాష్ట్రాలు మార్చి పదవి కోసం వస్తా తప్ప ప్రజల కోసం రాను అని ఎవరైతే అంటారో వాళ్ళు పనికి వాళ్ళ వ్యక్తులు, పనికి వాళ్ళ ఆలోచనలు. అంటే షర్మిలాని తిడుతున్నారా మీరు ఈ వ్యాఖ్యలతో? షర్మిలాని తిట్టలేదమ్మా. వ్యక్తిత్వం లేకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకుంటే ఎవరైతే పదవి కాంక్ష ఉండకూడదో, అంటే రాజమౌళి గారు నిజానికి అంటే వైసీపీ నాయకులు, రాజమౌళి గారు వైసీపీ నాయకులు దీని మీద ఎగ్జాక్ట్ గా ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు. సో షర్మిలకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు బిడ్డలు, కొడుకు అంటే కుమారుడుగా ఆయన జైలుకి వెళ్ళారా, ఆయన కష్టాలు పడ్డారా, అనేక ఇబ్బందులా, లేదంటే ఎవరున్నారు దాన్ని టార్గెటెడ్గా ఎవరున్నారు, ఇదంతా పక్కన పెడితే ఆయన పాదయాత్రలు చేశారు, ప్రజాభిమానం పొందారు, 151 సీట్లు వచ్చింది. అవునన్నా కాదన్నా అందరూ నమ్మారు, అక్కడ గెలిపించారు. ఆ క్రమంలో ఆ రోజు షర్మిల గారు పాదయాత్ర చేశారు. అన్న వదిలిన బాణాన్ని అని స్వయంగా ఆవిడ చెప్పారు, రాజన్న బిడ్డని జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి. ఆ రోజు జగనన్న బాణానికి ఉన్న పదును ఈ రోజు లేదు అంటే ఏం జరిగింది? నేను కూడా అడుగుతానమ్మా, ఏం జరిగింది, ఆమెకు ఏం బాధ కలిగిందని చెప్పి కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆమె వ్యతిరేకిస్తుంది? అదే కుటుంబ సమస్యలు ఇంటర్నల్, వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు కానీ, మీకు కానీ, మాకు కానీ లేవు. రాజకీయాల గురించి మాత్రమే ప్రస్తావించే అంశం మన ముందుంది. వాళ్ళు ఏం కొట్లాడుకున్నారా, కొట్లాడుకోలేదా, లేకుంటే ఏమి కొట్లాడుకోకపోయినా అమ్మ పదవి మీద వ్యామోహంతో వస్తుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కావాలని ఆమె అడిగిందా, ఈయనన్నాడా? సరే నేనే సంపాదించి తెలంగాణ ముఖ్యమంత్రి ఎదుగుతామా, ఆడ ఉనికి కోల్పోయాం కాబట్టి ఈ రాష్ట్రంలో వస్తాం, ఈ రాష్ట్రంలో ఉనికిపోతే మధ్యప్రదేశ్ పోదాం, ఆడపోతే బెంగాల్ పోదామని ఆమె అనుకుంటుందని నాకు తెలియదమ్మా. ఆమె చెప్పాలి అది.